ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలతను కనుగొనమని చెప్పని ఇచ్చాడు. మరి చుట్టుకొలతను ఎలా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ రూపంలో ఉంది? ఇది స్వస్తిక్ ఫామ్ అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ వీటిని డివైడ్ చేసుకున్నామంటే మనకు ఏం రావచ్చు, దాదాపు అంతా కూడా ఏం రావచ్చు అంటే దీర్ఘచతురస్రాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరి చూద్దాం ఏ విధంగా అంటే, నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా ఇక్కడ క్లోజ్ చేస్తాను దీని ఇట్లా. ఇక్కడ క్లోజ్ చేశానంటే ఈ మొత్తం డిస్టెన్స్ ఎలా ఉంది, ఇది ఇంత కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అంటే ఇది 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంత 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. అంటే 4 + 2 + 1 ఎంత 7 అనమాట. మనకు 7 ఉంది. ఆ తర్వాత ఈ విడ్త్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే 7 × 1 ఉంది అనమాట. అంటే టోటల్గా ఈ మొత్తం తీసుకుంటే ఇది ఇంత పార్ట్ మాత్రం తీసుకుంటే ఏమైంది మనకంటే 4, తర్వాత 2 ఇది, తర్వాత ఇది 1 అంటే 7 అయింది. ఇది ఎంత ఉంది మనకు విడ్త్ అంటే వచ్చేసి అంటే 1 సెంటీమీటర్ ఉంది. కాబట్టి 7 × 1 ఒకటి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కట్ చేద్దాం మనం. ఎట్లా అంటే ఇలా కట్ చేస్తే ఇక్కడ ఇది ఏమి. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఇలా కట్ చేస్తాయి ఇది. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఈ పార్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకున్నామంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 3 ఉంది. ఇది తర్వాత ఇది ఎంత ఉంటుంది, 1 ఉంది. ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఉంది. ఈ మొత్తం 3 ఇక్కడ 1 ఉంది అనమాట. ఓకే ఏమి. నెక్స్ట్ అదే మార్గనే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ మొత్తం 4 ఉంది, ఇది 1 ఉంది. అంటే ఇది ఎంత అవుతుంది మనకంటే 3 అవుతుంది. ఇది 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే ఈ పార్టు నెక్స్ట్ ఈ పార్టు సేమ్ ఉన్నాయన్నమాట. మనకు 3 × 1 మార్గే ఉన్నాయి. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు ఇది ఇంత 3 ఉంది, ఇక్కడ కూడా ఎంత ఉంది, ఇది విడ్త్ 1 ఉంది. కాబట్టి ఈ పార్ట్ కూడా సేమ్ ఉంది అనమాట. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేసిన అంటే నేను ఈ మొత్తం 4 కదా, ఇక్కడ ఇది 1 కట్ అయిందంటే ఇది ఎంత ఉంది, 3 ఉంది. ఇది 3 ఉంది, ఇది 1 ఉంది. అంటే ఇది ఈ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనకు ఇది ఇంత మొత్తం ఎంత ఉంది, ఈ మొత్తం 4 ఉంది. దీంట్లో 1 పోయిందంటే ఇది 3 ఉంటుంది ఈ పార్ట్. ఓకే అంటే ఇప్పుడు మనకు 3/1 అనేటువంటి పార్ట్స్ ఏవే ఉన్నాయంటే 1 1 2 1 3 1 4 1 5 1 6 1. ఓకే ఎన్ని ఇవి 6 ఉన్నాయన్నమాట. ఇది ఓన్లీ 1 ఉంది. ఇప్పుడు మనకు చుట్టుకొలతలంటే ఇప్పుడు ఎలా చేస్తామంటే ఇది దీర్ఘచతురస్రం కదా, మనకి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫామ్లే మనకు 2 × L + B కదా. అంటే అప్పుడు 2 × ఏమన్నా వస్తుంది దీన్ని 7 + 1 అని చెప్పి రాసుకుంటా ఏమి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది 3/1 కదా, దీనికి ఏం చేస్తా 2 × 3 + 1 రాసుకుంటా. ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా 6 ఉన్నాయి కాబట్టి × 6 వేసుకుంటా. ఇప్పుడు దీంట్లో 2 × 7 + 1 ఎంత 8 ప్లస్ నెక్స్ట్ ఆ తర్వాత 2 × 3 + 1 ఎంత 4 × 6 అనమాట. 2 8 = 16, 2 4 = 8, 8 4 = 48 అనమాట. 48 + 16 వచ్చేసి 6 8 ఎంత 14, తర్వాత 4 1 5, 5 1 ఎంత 6 ఎంత వస్తుంది 64 సెంటీమీటర్స్ అనమాట. జస్ట్ అంత 64 సెంటీమీటర్స్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.